కథను వినబోతున్న శ్రోతలకు మనవి, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు సలహాలు కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ. చాలా కాలం క్రితం ఒక ఊర్లో గంగమ్మ అనే ముసలావిడ ఉండేది. ఆవిడకు 4 కొడుకులు. కోడళ్ళందరి పాలిట ఆమె చండ శాసనరాలిగా ఉండేది. కోడళ్లలో ఒక ఆవిడ సామ్రాజ్యం. కోడళ్ళందరిలోకి ఆమె తక్కువ కట్నం తెచ్చిందని గంగమ్మ ఎప్పుడూ సాధిస్తూ ఉండేది. సామ్రాజ్యానికి పొట్టింటి తరఫున ఒక్క అన్న తప్ప మరెవ్వరూ లేదు. వదిన పరమ పిసినారి మనిషి. భర్తకు కూడా ఆమె కొలత ప్రకారం అన్నం పెట్టే తరహా మనిషి. ఆ కారణం వల్ల గంగమ్మ మిగతా కోడళ్ళు పండగలకు పొట్టిళ్లకు వెళ్ళి చీరా సారే తెచ్చుకున్నప్పుడల్లా వట్టి చేతులతో వచ్చిన సామ్రాజ్యాన్ని చూసి గంగమ్మ నానా మాటలు అనేది. సామ్రాజ్యం భర్తకు ఇవేమీ తెలియవు. అతను పొద్దస్తమానం పొలం పనులతో తలమునకలు అవుతూ ఉండేవాడు. అత్త చేత తీట్లు పడినప్పుడల్లా సామ్రాజ్యం పెరటి చివరన ఉన్న చింత చెట్టు కింద కూర్చుని కంట తడి పెట్టుకునేది. ఆ చింత చెట్టు మీదకి ఈ మధ్య 2 దయ్యాలు వచ్చి చేరాయి. అవి బతికున్న రోజుల్లో భార్యాభర్తలు. మంచి ధనవంతులు. పిల్లలు లేరు. చాలా ధనం, బంగారు నగలు ఉండేవి. ఎంతో పరోపకారులు అని పేరు పడ్డారు. ఒక పడవ ప్రమాదంలో ఇద్దరూ మరణించి ఇలా దయ్యాలయ్యారు. వాళ్ళు తమ ధనాన్ని, బంగారు నగలను ఒక సంచిలో వేసుకుని మొదటిసారిగా శ్మశానం పక్కన ఉన్న ఊడల మర్రి దగ్గరకు వెళ్ళారు. ఆ చెట్టును అప్పటికే ఆశ్రయించి ఉన్న దయ్యాలు వాళ్లను చూసి, ఇక ముందు డబ్బుతో మీకేం పని, ఒట్టి మూతబరువు తప్ప అన్నవి. డబ్బు మూతబరువు ఎలా అవుతుంది? దీనితో ఆపదలో ఉన్న మనుషులకు సాయం చేయవచ్చు అన్నవి దయ్యాలు రెండూను. ఓహో, మీరేదో సత్యకాలపు దయ్యాల్లా ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఆపదలు కోరి మరీ తెచ్చుకుంటారు. ఇక్కడ మీకు చోటు లేదు అంటూ మర్రి చెట్టు మీద దయ్యాలు కసురుకున్నాయి. సరే, మేము ఉండడం మరెక్కడైనా ఉంటాం, కానీ మా వెంట తెచ్చుకున్న ఈ డబ్బు సంచినైనా చెట్టు తొర్రలో దాచనివ్వండి అని భార్యాభర్త దయ్యాలు బతిమాలుకున్నాయి. అందుకు మర్రి చెట్టు దయ్యాలు సరే అనగానే అవి 2 డబ్బు సంచిని మర్రి చెట్టు త్వరలో దాచేసి సామ్రాజ్యం వాళ్ళ పెరట్లో చింత చెట్టు మీద నివాసం ఏర్పరచుకున్నవి. ఈ దయ్యం దంపతులకు రోజు ఏదో ఒక వేళలో సామ్రాజ్యం అత్తచేత తిట్లు తిని చెట్టు కిందకి వచ్చి కూర్చుని కళ్ళనీళ్లు పెట్టుకోవడం కంటపడసాగింది. కారణం ఏమిటా అని అవి ఒకరోజు గంగమ్మ ఇంట ప్రవేశించి విషయం తెలుసుకున్నవి. మిగతా కోడళ్లలాగా పుట్టింటి నుంచి కట్న కానుకలు తేలేదని ఈ గయ్యాళి అత్త ఆ అమ్మాయిని రాచి రంపాన పెడుతున్నది అన్నది ఆడదయ్యం. ఆ కట్న కానుకలేవో ఆ అమ్మాయికి మనమే ముట్ట చెప్పవచ్చు, కానీ అది ఎలా సాధ్యమవుతుంది అన్నది మగదయ్యం. ఆ తర్వాత 2 దయ్యాలు చాలాసేపు మాట్లాడుకుని ఒక నిశ్చయానికి వచ్చినాయి. మగదయ్యం డబ్బు తెచ్చేందుకు శ్మశానంలోని ఊడలమరి దగ్గరకు వెళ్ళింది. మర్రి చెట్టు దయ్యాలు దాన్ని చూస్తూనే, ఆహా, పరోపకారాల దయ్యం దానయ్య బాబు వచ్చాడు, సంగతి ఏమిటి అని అడిగినాయి. కష్టంలో ఉన్న ఒకళ్లకు రవ్వంత సాయం చేయాలి. నేను చెట్టు దొర్రలో దాచిన డబ్బు కొంత తీసుకుపోతాను అన్నది మగదయ్యం. మోసకారి మనుషులకు సాయమా? సరే, డబ్బు నీది, అలాగే తీసుకుపో అన్నవి మర్రి చెట్టు దయ్యాలు. ఆ మర్నాడు ఉదయం సామ్రాజ్యం వాకిట్లో కళ్ళాపి చల్లుతూ ఉండగా 2 వృద్ధ దంపతులు అటుగా వచ్చి, అమ్మాయి సామ్రాజ్యం, బాగున్నావే అని అడిగారు. సామ్రాజ్యం తల ఎత్తి వాళ్ళకేసి చూసి ఆశ్చర్యపోయింది. ఆమె వాళ్లను ఏనాడూ చూసి ఉండలేదు. వృద్ధురాలు ఒంటి నిండా నగలతో పట్టుచీర కట్టుకుని ఉన్నది. వృద్ధుడు పట్టు ధోవతి, జరీ కండువ, వేళ్లకు బంగారు ఉంగరాలు పెట్టుకుని ఉన్నాడు. ఆ సమయంలో గడప దగ్గరకు వచ్చిన గంగమ్మ వాళ్లను చూసి నివ్వెరపడింది. వృద్ధురాలు సామ్రాజ్యాన్ని సమీపించి, ఎప్పుడో ఇంతప్పుడు చూశాను, ఎంత దానివయ్యావు, ఇంకా నన్ను గుర్తుపట్టలేదటే కాంతమ్మ పిన్నిని అన్నది. అప్పటికి గంగమ్మ కాస్త తేరుకుని, అయ్యో, వారిని అలా వీధిలో నిలబెట్టి అలా చూసావేం, ఇంట్లోకి రమ్మను అన్నది. సామ్రాజ్యం వెనకగా వృద్ధ దంపతులు ఇంట్లోకి వచ్చారు. అప్పుడు ముసలావిడ గంగమ్మతో, నేను సామ్రాజ్యం తల్లికి వేలు విడిచిన పినతల్లి కూతుర్ని, గొప్పలు చెప్పుకుంటున్నానని అనుకోకండి. మాకు తలమునకలయ్యేంత డబ్బుంది, కానీ పిల్లలు లేరు. చాలా కాలంగా అలా పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాం. ఇప్పుడు రామతీర్థం పోతున్నాం అని సంచిలోంచి 2 పట్టుచీరలు, నగలు తీసి పక్కనే ఉన్న సామ్రాజ్యానికి ఇచ్చింది. ఆ తరువాత వాళ్ళు గంగమ్మ భోజనానికి ఉండమని ఎంత బతిమాలినా వినకుండా
నిర్మానుష్యంగా ఉన్న వీధి మలుపు తిరిగి అదృశ్యమై చింత చెట్టు మీదికి దెయ్యాల రూపంలో తిరిగి చేరారు. పరోపకారి దెయ్యాలు అటు వెళ్ళగానే గంగమ్మ సామ్రాజ్యం కేసి కోపంగా చూస్తూ, ఇన్నాళ్ళుగా ఎంత కపట నాటకం ఆడుతున్నావు? ఇంత ఆస్తిపరురాలైన పిండి ఉన్నట్టు ఏనాడైనా చెప్పావా? మీ వాళ్ళు ఈనాటి వరకు అత్తగారి లాంఛనాలు అంటూనే జరపలేదు. నిన్ను పొట్టింటికి తరిమైనా సరే ఆ సంగతి తేల్చుకుంటాను అన్నది. ఈ మాటలు విన్న దెయ్యాలకు మతిపోయినంత పనయింది. మనం ముందుగా గంగమ్మను తృప్తిపరిస్తే బాగుండేది అనుకున్నవి. మగదయ్యం డబ్బు కోసం ఊడళ్ళమరి దగ్గరకు వెళ్ళింది. ఆ సమయంలో ఒక్క ముసలిదయ్యం మాత్రం తొర్ర పక్కన కూర్చుని కునికిపాట్లు పడుతున్నది. అది మగదయ్యాన్ని చూసి, లోగడ ఎవరికో సాయం అంటూ కొంత డబ్బు తీసుకుపోయావు, వాళ్ళ కష్టాలు గట్టెక్కినయ్యా అని అడిగింది. అప్పుడే ఇక్కడ ఆ డబ్బు అత్త గంగమ్మ చేతిలో పెట్టి ఉంటే కోడల కష్టాలు తీరేవి అన్నది మగదయ్యం. ముసలిదయ్యం ఉలిక్కి పడుతూ పెద్దగా ఆవులించి, ఏ గంగమ్మ సంగతి నువ్వు చెప్పేది అన్నది. మగదయ్యం గంగమ్మ ఇంటి గుర్తులు చెప్పింది. ఆగయ్యాళి గంగ, దాని సంగతి నాకు వదులు. నువ్వు మెదలకుండా పోయి దాని పెరట్లోని చింత చెట్టు మీద సుఖంగా నిద్రపో అన్నది ముసలిదయ్యం. ఆ రాత్రి ముసలిదయ్యం గంగమ్మ ఇంటికి వెళ్ళి మంచి నిద్రలో ఉన్న గంగమ్మను గట్టిగా వీపు మీద తట్టి లేపి, నేనెవరినే కోడలా అని అడిగింది. గంగమ్మ వణికిపోతూ, నువ్వా అత్తయ్య అన్నది. అవును నేనే. బతికుండగా నిన్ను నానా హింసలో పెట్టి ఆ పాపం కొద్దీ చచ్చాక ఇలా దెయ్యం బతుకుతూ ఉన్నాను. నీకు నాగదే పట్టాలన్న కోరిక ఉంటే సరే, ఇద్దరం చక్కగా ఊడలమరి కొమ్మల్లో మరొకసారి అత్తా కోడళ్ళలా కాలం గడుపుదాం. అలా కాదనుకున్నావో నీ చిన్న కోడల సామ్రాజ్యాన్ని దయగా చూసుకో అన్నది ముసలి అత్త దయ్యం. అప్పుడు గంగమ్మకు తన అత్త కోరినంత కట్నం తేయలేదని, తనను ఎన్ని కష్టాల పాలు చేసిందో గుర్తుకు వచ్చింది. ఆమె గట్టిగా లెంపలు వేసుకుని, అత్తయ్య, నువ్వు బతికుండగా నన్ను తిట్లు శాపనార్థాలతో బాధించినా చనిపోయాక తిరిగొచ్చి బుద్ధొచ్చే మాటలు చెప్పావు. ఈనాటి నుంచి నా చిన్న కోడల్ని దయగా చూసుకుంటాను అన్నది. అప్పుడు అత్త దయ్యం చింత చెట్టు మీదికి పోయి పరోపకారి దయ్యాలతో, గంగమ్మ ఇక కోడల్ని పల్లెత్తు మాట అనదు. ఈ ముసలితనంలో మీరు వాళ్లకు వీళ్లకు సాయం అంటూ హైరాణ పడకండి అని చెప్పి వెళ్ళిపోయింది. గంగమ్మ సామ్రాజ్యాన్ని చక్కగా చూసుకోసాగింది. ఆ తర్వాత ఏనాడు పరోపకారి దయ్యాలు ఏనాడు సామ్రాజ్యం చింత చెట్టు కిందకి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం చూడలేదు. కథ సమాప్తం.